గత సంవత్సరంన్నరగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డు వివాదం ఒక రాష్ట్రమే కాక దేశవ్యాప్తంగా ఈ ఆరోపణలు వెళ్ళటం జరిగాయి. దీని మీద ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీని కోరడం మనందరికీ తెలిసిన విషయమే. తిరుమల ప్రసాదం అతి పవిత్రమైనదిగా భావించే కోట్లాది మంది ప్రజలు మనోభావాలు బాధ పెట్టే విధంగా ఆ లడ్డూలో, తిరుమల ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు కలిసిందని కొన్నాళ్ళు, పంది కొవ్వు కలిసిందని కొన్నాళ్ళు. ఇటువంటి ఆరోపణలు జరిగినప్పుడు అటు తిరుమల సిబ్బంది, పవిత్రంగా భావించే తిరుమల వెంకటేశ్వరుని భక్తులు మనోభావాలు చాలా బాధపడ్డాయి. సిబ్బంది అయితే ఈ కొవ్వు కలిసిన ఈ నెయ్యినైనా మేము మా చేతులతో వంటలు చేసాం, మా చేతులతో ప్రసాదాలు తయారు చేసాం, మా చేతులతో భక్తులకు ఇచ్చామని సిబ్బంది తీవ్రమైన మనోవ్యాధికి గురైన పరిస్థితి. అలానే మరి దేశవ్యాప్తంగా ఆ లడ్డూని పవిత్రంగా భావించే భక్తుల మనోభావాలు దెబ్బతిని మానసికంగా చాలా రోజులు కృషించిపోయిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో జరిగింది. మరి ఎంక్వైరీలు జరిగాయి, సిబిఐ రిపోర్ట్ వెళ్ళింది. ఏ విధమైన జంతువుల కొవ్వు అందులో కలవలేదని చెప్పడం, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఆరోపణల నుంచి బయటపడినట్టు అయింది. కానీ బాధపడిన భక్తులు, సిబ్బంది మనోభావాలు ఆ రోజు నుంచి కృంగిపోయిన పరిస్థితి, కృషించిపోయిన పరిస్థితి. ఎవరు వారికి జవాబు చెప్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఓడిపోయాడు, మనం ఇచ్చిన హామీలు అమలు చేయలేము, మరలా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటారు, అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే అత్యధిక శాతం ప్రజలు ఇష్టపడే దైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఒక ఆరోపణ చేస్తే జీవితంలో రాజకీయంగా మరి జగన్మోహన్ రెడ్డి తలెత్తుకోలేరని ఒక దురుద్దేశంతో, దూర ఆలోచనతో ఈ విధమైన ఆరోపణలు చేశారు. మరి ఏదైతే భగవంతుడిని నిరంతరం కొలుస్తుంటామో ఆ వెంకటేశ్వర స్వామి వాస్తవాలు బయటపెట్టినట్టు అయిందని ఈరోజు మేము చెప్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటారు, పైన భగవంతుడు ఉన్నాడు, పైన భగవంతుడు అన్నీ చూస్తున్నాడు, వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటారని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వాస్తవాలు తెలుసుకొని ఇంత చండాలుడా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే విధమైన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెచ్చుకున్నాడని. ఎంత హంగామా చేశారండి, ఎంత ఆర్భాటం చేశారండి. ఉరేసి చంపియాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్నంత కోపాన్ని ప్రజల్లో తీసుకొస్తే ఈరోజు అదే ప్రజలు ఎదవ ప్రభుత్వం, ఎదవ కూటమి ప్రభుత్వాన్ని చెప్పే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక ప్రత్యేకమైన పూజల్ని రేపు ఆదివారం నాడు చేయాలని కూడా విజయనగరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్ణయించామని. ఈ ఆరోపణల నుండి ఒకటే కాదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య, వైఎస్ వివేకానంద గారిని జగన్మోహన్ రెడ్డి గారే చంపించేసినట్టు చేసిన పరిస్థితిలో మరి ఎంక్వైరీ సంస్థలు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విచారించవసరం లేదని తేటతెల్లం చేసింది.
ఇటువంటి పరిస్థితులన్నీ మనం వాస్తవాలు చూస్తున్నాం. మరి తిరుమల సంఘటన పక్కన పెడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అనేక దైవ అడ్డంకులు జరిగాయి. మొన్న చూసాం, అన్నవరం ప్రసాదం అమ్ముతుంటే రా ఎలకలు తిరుగుతున్నాయంటే సిబ్బంది నిర్లక్ష్య వైఖరి. సింహాచలం గోడ కూలి మనుషులు చనిపోయిన పరిస్థితి. తిరుమల వైకుంఠ ఏకాదశి నాడు ఆ రద్దీలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు. వీటి మీద ఏమైనా ప్రభుత్వం చర్య తీసుకుందామని అడుగుతున్నాం. ఇటువంటి పరిస్థితులు రానున్న రోజుల్లో నీకున్న పచ్చ మీడియా ద్వారాగా ప్రజల్ని నమ్మించే పరిస్థితులు లేవు. ఈరోజు సోషల్ మీడియా ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుంది, వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది ప్రజలు ఎప్పటికప్పుడు గ్రహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మరి మీరు గ్రహించి ఏదైనా మాట్లాడాలని మేము చెబుతూ, జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఇందులో ఏ జంతువు కొవ్వు కలవలేదని రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితిలో మేమైతే వ్యక్తిగతంగా బయటపడినప్పటికీ ఈ ప్రజలకి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలా లేదా అని మేము అడుగుతున్నాం. ఏ ప్రజలనైతే మభ్యపెట్టారో, ఏ ప్రజలనైతే తప్పుదారిలో తీసుకెళ్లాలనుకున్నారో ఆ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి, మీరు మీ కూటమి అని కూడా ఈరోజు మేము తెలియజేస్తూ, ఇంకా రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇదొకటే కాదు, అనేక ఆరోపణలు చేశారు. ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్, దాన్ని ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు? ల్యాండ్ టైటిల్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు. మీ భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సొంతం చేసుకుంటాడు, అందుకే ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చారని పరిస్థితి. శాసనసభ ఎన్నికలు జరిగాయి, శాసనసభలో మీరు ప్రకటించారు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తున్నాము, తిప్పి పంపిస్తున్నాము అని. ఈరోజు రీసర్వే జరుగుతుందా లేదా అని అడుగుతున్నాం. మొన్నటికి మొన్న మీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వాస్తవాలు చెప్పారు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యాక్టు, ఇది ఇప్పుడుది కాదు, గత ప్రభుత్వంలో వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొదలు పెడితే దాన్ని మేము ఈరోజు కంటిన్యూ చేస్తామని చెప్పిన పరిస్థితి. మరి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పిన మీరు ఎందుకు రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? మరి రద్దు చేసిన ఈ రీసర్వే కార్యక్రమాన్ని ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి పంపలేదని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇంకా ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న విశాఖపట్నం జంతుశాల పబ్లిక్ని ఎలా చేయలే. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఈ అరుగు చూడడానికో విశాఖపట్నంకో చూడడానికో వచ్చిన వాళ్ళు అందులో భాగంగా జూకు కూడా వెళ్ళడం అలవాటు. ఎందుకయ్యా మరి ఎలా చేయలే, టికెట్లు ఇవ్వలేదంటే లోపల డిప్యూటీ సీఎం గారు ఉన్నారని చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు సొంత ఇలాగా అని అడుగుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తే పరదాలు కట్టుకెళ్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తే బారికేడ్లు వేసుకుంటారని చెప్పిన మీరు ప్రజల ఆస్తిని మీరు కేవలం ఒక గంట అరగంట పర్యటన కోసం మొత్తం జూ కేంద్రాన్నే మీరు గేట్లు వేయించి సొంతానికి వాడుకోవడం అది ఆమోదమా అని అడుగుతున్నాం. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ధర్నా చేసింది. పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో సుమారు 5,000 కోట్ల రూపాయలు విలువ గల 54 ఎకరాల పైచిలుకు గీతం విద్యా సంస్థలకు ఇస్తారని. ఎవరి గీతం సంస్థల విద్యా సంస్థ అధినేత? విశాఖ పార్లమెంటు సభ్యులు భరత్. ఎవరయ్యా ఈ భరత్? లోకేష్ తోడల్డు, బాలకృష్ణ రెండో అల్లుడు. అంటే ఇది వెరసి 5,000 కోట్ల రూపాయల భూమి చంద్రబాబు నాయుడు కుటుంబానికి దారాదత్తం చేసే ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. నిన్న విశాఖపట్నం ఒక దాంట్లోనే ధర్నా కార్యక్రమం జరిగింది, భూముల పరిశీలనకు వెళ్ళడం జరిగింది. ఇది కానీ ఆగకపోతే ఉత్తరాంధ్రలోని రాష్ట్రంలోని ఒక ఉద్యమంగా మొదలవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇన్ని వేల కోట్లు అప్పులు చేశారు, ఇన్ని వేల కోట్లు అప్పులు చేశారని
ఆ రోజు మేము చెప్పాం, ఈరోజు చెప్తున్నాం. మేము ఏ అప్పు చేసినా, ఏ అప్పు తెచ్చినా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయడానికి అప్పులు తెచ్చాం. అది అధికారికంగా ప్రకటించి, ఇదిగో ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు పలానా సంక్షేమ కార్యక్రమానికి ఇస్తున్నాం, ఇగో ఈ బటన్ నొక్కుతున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 20 నెలల కాలంలో వేలాది కోట్ల రూపాయలు అప్పులు చేసిన అప్పులు ఏం జరిగాయి, ఎక్కడికి వెళ్ళిందని మీరు చెప్పినా చెప్పకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యావంతులు, మేధావులు ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని. ఈరోజు ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఎవరు తీర్చాలి? పరోక్షంగా ఈ రాష్ట్ర ప్రజలే తీర్చాలి. ఈ డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్తుంది, ఎవరు జోబిల్లోకి వెళ్తుంది, ఎవరు సంస్థల్లోకి వెళ్తుందని అనేకసార్లు మేము ప్రకటించడం జరిగింది. మరి ఫిబ్రవరి నెలలో జరిగే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రకటించవలసిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో చేసిన అప్పులు ఎంత, మరి 20 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత అనేది బహిరంగంగా శాసనసభలో ప్రకటించవలసిన అవసరం ఉందని మేము చెబుతూ, ఇదొకటే కాదు, ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ అండదండలతో ఈ రాష్ట్రంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అవసరం ఉండేటప్పుడు ప్రజలను భాగస్వామ్యం చేసుకొని ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.